ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి రమేష్, ఏం జరుగుతుంది? ప్రమోద్ గారు సుబ్బారెడ్డి వీరారెడ్డి గారిని ఎలక్షన్ ఆఫీస్కి పిలిచి తలుపులమ్మ కూడా బోట్లు తీసేస్తామని వాళ్ళని ఒప్పించారు. మిగిలిన చోట పోలైన బోట్లని కౌంటింగ్ స్టార్ట్ చేశారు. అవునా? అవును మేడం, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమండి, మనం ఎక్స్పెక్ట్ చేయలేంది ప్రమోట్ చేస్తున్నాడు. ఇక్కడ ఓట్లను తీసుకోకుండా కౌంటింగ్ స్టార్ట్ చేయించారంట. ఇప్పుడు ఎలా అక్షరా? ఇంత కష్టపడింది వృధా అయిపోతుందా? అక్కడ అది అయిపోయినాక తర్వాత మా గూడాన్ని మొత్తాన్ని వదలరమ్మా, సర్వనాశనం చేసేస్తారు. అలా కానివ్వం పెద్దయ్యా. ఇంకేం చేస్తారమ్మా, మా కోసం మీ ప్రాణాలు బలిసేసుకోవద్దు. మాకిది అలవాటేనమ్మా. మీరుంటే ఇంకెన్నో జీవితాలు బాగుపడతాయి. వెళ్ళండి అమ్మా. బాబు తీసుకెళ్ళండి బాబు. వెళ్ళం శాంతమ్మ. నా అక్షరం మాటిచ్చింది అంటే అది ఎప్పుడూ తప్పిందే లేదు. తను న్యాయం వైపే ఉంటుంది. దైవం ధర్మానికే తోడుంటుందన్నది నిజమైతే ఈ సమస్యకు దారి ఆ దైవమే చూపుతుంది. మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి సుబ్బారెడ్డి గారు తమ ప్రత్యర్థి అయిన వీరారెడ్డి గారి మీద 5,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తల్లి, నీ ఉత్సవం జరగాలని, నీ పూజ ఆగకూడదు అని నువ్వే వీళ్ళకి మంచి చేస్తావన్న నమ్మకంతో ఉన్నాను. మంచి కోసం చేసే నా ప్రయత్నంలో స్వార్థం లేదు అనుకుంటే నా నమ్మకాన్ని నిలబెట్టమ్మా. రెండవ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి వీరారెడ్డి గారు తమ ప్రత్యర్థి అయిన సుబ్బారెడ్డి గారి మీద 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వాళ్ళని ఎలా రప్పిస్తావో నాకు తెలీదు. వాళ్ళు రావాలమ్మా. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళ బాధలు తీరాలి. నీ శక్తిని చూపించాలి. ఇక చివరి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి వీరారెడ్డి గారి మీద సుబ్బారెడ్డి గారు 180 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. కంగ్రాట్స్. స్వల్ప ఆధిక్యంతోనే గెలిచానులేండి. నెక్స్ట్ టైం మీరు గెలుదురులే. ఈ ఓటమిని నేను అంగీకరించడం లేదు తమ్ముడు. అదేంటి సార్, ఓడిపోయారు కదా? తలుపులమ్మ గూడెం ఓట్లు లెక్కించలేదు. అవి వద్దనుకున్నాం కదా సార్, మీరు ఒప్పుకున్నారు కదా. నేనెవరినండి ఒప్పుకోవడానికి? 100% ఓటింగు అక్కడ కూడా జరగాలనే కదా ఉత్తర్వులు వచ్చుండయి కదా. అది మర్చిపోయినా ఇప్పుడే గుర్తొచ్చుండది. పెట్టిన నియమం పాటించాలి. అవి తీసుకురండి. అందులో కూడా ఓడిపోతే నా ఓటమిని అంగీకరిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.